తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా అనపర్తి నియోజకవర్గం మొదటి నుంచి కూడా టికెట్ పంచాయతీ ఇంకా తేలనటువంటి పరిస్థితి అయితే కొన్నాళ్ళ నుంచి కూడా ఉత్కంఠ పరిణామాలు అయితే నెలకొన్నాయని చెప్పాలి. అక్కడ టీడీపీ నుంచి అయితే టికెట్ ఆశించినటువంటి నల్లమల్లి రామకృష్ణారెడ్డికి అక్కడ మొదటగా ఇచ్చినటువంటి సీటు ప్రస్తుతం అది కాదని అలాగే బీజేపీకి ఇవ్వడంతో మొదటి నుంచి కూడా ఉత్కంఠ పరిణామాలు ఉన్నాయి. అలాగే నల్లమల్లి రామకృష్ణారెడ్డి తగ్గేదే లేదంటూ నల్లమల్లికి న్యాయం జరగాలంటూ గత కొన్ని రోజుల నుంచి కూడా అతను ఆందోళనలు వస్తున్నారు. అలాగే అంతేకాకుండా కుటుంబం సమేతంగా కూడా నియోజకవర్గంలో పర్యటన అయితే చేస్తూ తన నిరసన అయితే తెలియజేస్తున్న పరిస్థితి అందరూ కూడా ఉన్న నేపథ్యంలో ఎట్టకేలకైతే ఈ అనపర్తి టికెట్ పంచాయతీ ఒక కొలిక్కి వచ్చిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ బీజేపీ అభ్యర్థికి శివరామరాజుకి కేటాయించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏంటనే కూడా అన్ని విధాలుగా కూడా ఉత్కంఠ పరిణామాలు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంత కూడా ఒక కొలిక్కి వచ్చిన బీజేపీ పెద్దలు అలాగే టీడీపీ నాయకులు కూడా పెద్దలు అధిష్టానాలు కూడా మాట్లాడుకున్నట్టు అలాగే ఒక కొలిక్కి వచ్చినట్టుగా అనుకొచ్చినటువంటి సమాచారంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడంతా కూడా ఈ రోజు సాయంత్రానికల్లా అక్కడ బీజేపీ నుంచి అయితే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అయితే అక్కడి నుంచి బరిలో ఉండాలంటూ పక్క నుంచి అయితే బీజేపీ పెద్దలు గత కొన్నాళ్ళ నుంచి కూడా అతనిపై కూడా ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఒక పక్కన నల్లమల్లి రామకృష్ణారెడ్డి అయితే మొదటి నుంచి నేను టీడీపీలోనే ఉంటాను, టీడీపీ నుంచి అయితే తగ్గేది లేదు, టీడీపీలోనే గత 30-42 ఏళ్ల చరిత్రగా టీడీపీలోనే కుటుంబ తండ్రి కావచ్చు నేను కావచ్చు కొనసాగుతున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఉన్న ఫలంగా ఈ విధంగా టీడీపీని విధిని బీజేపీలో రావాలి, ఏ విధంగా రావాలంటూ అతనైతే కూడా ఆ నిరసన అయితే తెలియజేస్తారు. కానీ ఎట్టకేలకు భారీగా ఇప్పటికే టైం దగ్గర పడుతుంది. ఒక పక్కన నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అక్కడ బీజేపీ పోటీ చేస్తుందా లేదా టీడీపీకి ప్రకటిస్తారని కూడా ఉత్కంఠ పరిణామాలకైతే ఈ రోజు తెరపడబోతుందని ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ పెద్దలు అలాగే పురంధేశ్వరి ఇప్పుడు రాజమండ్రిలోనే ఉన్నారు, మంత్రాలు జరుపుతున్నారు. మరో పక్కన చంద్రబాబు కూడా నల్లమల్లి రామకృష్ణారెడ్డి అయితే ఫోన్ చేసి ఆ సీటు విసిపై మొత్తం క్లియర్ గా నువ్వే పోటీ చేస్తున్నావు, అలాగే ఒక విధంగా బీజేపీ నుంచి అయితే మీరు బరిలో ఉండే అవకాశం ఉంటుంది, దానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఆ టీడీపీ నుంచి వీడి బీజేపీకి అయితే మీరు బీజేపీలో చేరిన తర్వాత బీజేపీ నుంచి అయితే మీరు బరిలో ఉండే అవకాశం ఉంది, ఇదే విధంగా మీరు దానికి సిద్ధపడాలి. మన పార్టీ ఆ జెండాలు వేరైనా ఎజెండా ఒకటే కాబట్టి ఆ విధంగానే మీరందరూ కూడా కలిసి పనిచేయాలంటూ చంద్రబాబు నాయుడు అయితే నల్లమల్లి రామకృష్ణారెడ్డికి అయితే ఫోన్ చేసి చెప్పినట్టుగా మనకు వచ్చినటువంటి సమాచారం. ఆ విధంగానే ఈ రోజు నల్లమల్లి రామకృష్ణారెడ్డి అయితే ఆ టీడీపీని వీడి బీజేపీలోకి వచ్చిన తర్వాత బీజేపీ నుంచి అయితే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే క్లియర్ కట్ గా మొత్తం 99% పూర్తయిందంటే మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అధికారికంగా ప్రకటన అయితే రావాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఇప్పటికే చంద్రబాబు అయితే ఇప్పుడు బీఫామ్లందరికీ కూడా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు అనపర్తి నుంచి అయితే ఎవరు పోటీ చేస్తారో రామకృష్ణారెడ్డికి అయితే బీజేపీ నుంచి పోటీ చేస్తే అలాగే ఇప్పుడు ఉన్న పురంధేశ్వరి కూడా నల్లమల్లి రామకృష్ణారెడ్డికి అయితే తనతోనే మాట్లాడుతున్నట్టు అలాగే చర్చలు జరుపుతున్నట్టు పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గతంలో బీజేపీ పెద్దలు బీజేపీలోకి వస్తే మిగతా సీట్ అని చెప్పేసి గతంలో ఒత్తిళ్లు చేసినప్పటికీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి అయితే వెళ్ళలేదు, టీడీపీ నుంచి పోటీ చేస్తారని పట్టుబట్టు కూర్చున్నారు. కానీ సమయం దగ్గర పడడంతో అలాగే నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంటూ ఆ ఎట్టకేలకైతే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అయితే బీజేపీలోకి వెళ్లేందుకు బీజేపీ నుంచి అయితే పోటీ చేసేందుకు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కల్లా దీనిపై స్పష్టత వస్తుంది. స్పష్టత వచ్చిన తర్వాత ప్రధానంగా చంద్రబాబు కావచ్చు అందరూ కూడా ఉమ్మడిగా అందరూ పోటీలోకి వెళ్తుంది కాబట్టి అందరూ కూడా ఏదేమైనా ఇప్పుడు ఆ బరిలో ఉండేది ఉమ్మడి ఎజెండా కాబట్టి ఆ బీజేపీ నుంచి కేవలం సింబల్ మాత్రం మారుతుంది, కానీ క్యాండిడేట్ నువ్వే కాబట్టి నువ్వే బరిలో ఉంటావు, నువ్వే గెలిసే అభ్యర్థి అంటూ చంద్రబాబు చెప్పిన నేపథ్యంలోనే ఈ నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఒప్పుకున్నట్టుగా అయితే పరిస్థితి అయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి నల్లమల్లి రామకృష్ణ ఈ రోజు సాయంత్రం లేదా రేపటికి కానీ మొత్తం దీనిపై మొత్తం పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది. నల్లమల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా రావడం జరుగుతుంది. దీనికి అనుగుణంగా మన పురంధేశ్వరి కూడా ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. తన ప్రచార రథాన్ని కూడా మొత్తం 7 పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థుల పేర్లు అలాగే అన్ని పేర్లు కూడా వేయడం జరిగింది. దానితో పాటు అనపర్తి నుంచి నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఫోటో కూడా వేయడం జరిగింది. అక్కడ సింబల్ మాత్రమే వేయలేదు. అంటే దీంతో ఒక కొలిక్కి వచ్చిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ప్రచార రథం మీద కేవలం అనపర్తి సంబంధించిన బీజేపీ శివరామకృష్ణ కాకుండా అనపర్తి సంబంధించినటువంటి నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఫోటో మాత్రమే ఉంది. దీంతో మొత్తం అన్ని విధాలుగా అనపర్తి నుంచి అయితే పోటీ చేసేది నల్లమల్లి రామకృష్ణారెడ్డి దాదాపుగా ఖరారు అయిపోయినట్టుగా మనం దీంతో ప్రధానంగా చెప్పొచ్చు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు కూడా దీనిపై పూర్తి స్పష్టత వస్తే అవకాశం అయితే ప్రధానంగా కనపడుతుంది చెప్పొచ్చు. ఇది ఉన్న తాజా పరిస్థితి. వావర్ స్టూడియో.